సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ లో కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఏదైనా ఆస్తిని మీరు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొనడానికి వెళ్తున్నప్పుడు ఓన్లీ లాస్ట్ ఈసీలో చూపించిన ఒక్కటే మీరు చూడొద్దు. దయచేసి మీరు లింక్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, మీకు ఒక వ్యక్తి మీకు ఆస్తి అమ్ముతున్నప్పుడు ఆ వ్యక్తికి ఆ ఆస్తి ఎలా సంక్రమించింది, ఆయనకి ఎక్కడి నుంచి సంక్రమించింది అనేది చాలా లేయర్స్ వరకు లింక్ డాక్యుమెంట్స్ అన్ని తరోగా చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే లింక్ డాక్యుమెంట్స్ తరోగా చెక్ చేసుకుంటారో డబుల్ రిజిస్ట్రేషన్ అనే దాంట్లో మీరు బారిన పడడం తగ్గుతుంది. ఇంకా కొన్ని మంది బ్యాంక్ మేనేజర్స్ కూడా తొందరగా లోన్ ఇవ్వాలని చెప్పి రిజిస్ట్రేషన్ ప్రాపర్ గా చెక్ చేసుకోకుండా దొంగ రిజిస్ట్రేషన్స్ చేపించినవి పూర్తి లింక్డ్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకుండా లోన్స్ ఇస్తున్నారు. ఆ లోన్స్ బారిన పడి మళ్ళీ ఎన్పిఏ అవుతుందని పోలీస్ దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు. బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు కూడా లాలూచి పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పోలీస్ అరెస్ట్ చేస్తుంది. ఇది ఒక వార్నింగ్ కూడా వాళ్ళకి. ఇట్లాంటి పనులు మీరు కానీ ఆపకపోతే కటకటాల పాలు ఖచ్చితంగా అవుతారు.